తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా సహకారం అందిస్తాం. భవిష్యత్తులో ఇదే దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి తెలంగాణలో కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఈరోజు దేశంలో చూడండి, మధ్యప్రదేశ్లో 3వసారి అధికారంలోకి వచ్చాం, గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాం, గుజరాత్లో 6వసారి అధికారంలోకి వచ్చాం, హర్యానాలో 3వసారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేశాం. సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ప్రధాన అస్త్రంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడ. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా పేర్కొన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారింది, దివాలా రాష్ట్రంగా మారింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి దివాలా తీసినటువంటి పరిస్థితి. ఒకటే తేదీ వస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు ఈరోజు మరి సెక్రటరియట్ దాటని పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. ఒక మంచి రాష్ట్రం ఇది. ఒక పద్ధతి ప్రకారం చేస్తే, అంకిత భావంతో చేస్తే ఈ రాష్ట్రము దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు. కానీ నాయకులకు కేసీఆర్ 10 సంవత్సరాలు తన కుటుంబం గురించి ఆలోచన చేశాడు. బంగారు తెలంగాణ తెస్తానన్నటువంటి కేసీఆర్ మరి బంగారు తెలంగాణ దేవుడెరుగు, ఆయన బంగారు కుటుంబం చేసుకుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి రాహుల్ గాంధీ ఫోన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళాలా, ఏ పని చెప్తాడో ఎదురు చూడమే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పట్ల రేవంత్ రెడ్డి పూర్తిగా అవగాహన లేనట్టుంది. ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు మరి ఎక్కడ అమలు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు. పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పారు. 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు. దివ్యాంగుల 3000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పాడు. అది వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఏ పెన్షన్ కూడా పెంచలేదు. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే హైదరాబాద్లో వ్యాపారం దెబ్బతింది, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. దేశంలోనే అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము ఈరోజు కుప్పకూలేటువంటి పరిస్థితి. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, బెదిరింపు విధానాలు, దోపిడీ విధానాల కారణంగా ఈరోజు హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ అభివృద్ధి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని నుంచి మనం తెలంగాణ రక్షించుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణ ప్రజలకు 2వ అడుగు కావాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 37% భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వంలో ఆదరించడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించి ఉపాధ్యాయులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, పట్టభద్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కోరుతాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నాము. ఆ దిశలో ముందుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ 4 రోజుల పాటు మీకు తెలిసినటువంటి వాళ్ళు, ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్ళు, అది పట్టభద్రులు కానీ, అది ఉపాధ్యాయులు కానీ, అది ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మీరు పేరు పేరున వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళందరితో మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి, అంజిరెడ్డి గారికి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజార్టీతో మరి ఈ ప్రాంతం నుంచి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరడం కోసమే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది
జరుగుతున్నటువంటి 3 సీట్లు కూడా నేను స్వయంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళాను. ఓటర్ల దగ్గరికి వెళ్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజు వరకు ఓటర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అసలు టీచర్ల కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం లేదు. టీచర్ల సమస్యలు అంటే వాళ్ళకు పట్టింపు లేదు. టీచర్ల సమస్యల పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు పోటీ చేయడం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ టీచర్లన్నా, గార్డియన్స్ అన్నా, ఉద్యోగస్తులన్నా గౌరవం ఉంది. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి మేము పోటీ చేస్తా ఉన్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆదరించి, ఆశీర్వదించి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి